హలో అండ్ వెల్కమ్ టు ద వ్యూ. మారుతి గారి లాస్ట్ మూవీ పక్కా కమర్షియల్. నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. డార్లింగ్ అండ్ మారుతి గారి కొలాబ్ అన్నప్పుడు ఫ్యాన్స్ కొంచెం జంకారు. మీరు ఎక్స్పెక్ట్ చేసే దానికన్నా 1% అయినా ఎక్కువ అంటారు. ఇన్ఫాక్ట్ మనం మిస్ అయ్యే బుజ్జిగాడి ప్రభాస్ని ఇస్తా అని చెప్పారు కూడా. ఆ పక్కా కమర్షియల్ మూవీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన మారుతి గారు ఇచ్చే వైబ్ అండ్ ఆల్ ఎప్పుడు మూవీ మీద నెగిటివ్ ఫీలింగ్స్ క్రియేట్ చేయలేదు. ముందు ఈ మూవీ ప్రొడ్యూసర్ వేరే, కానీ ఒక్కసారి పక్కా కమర్షియల్ మూవీ ఫ్లాప్ అయ్యాక ఆ ప్రొడ్యూసర్ గివప్ ఇచ్చేసారు. కొన్ని రోజులు ఆలోచించుకున్నాక మూవీ ఆపేద్దామని అనుకున్నారంట మారుతి గారు. అదే మాట ప్రభాస్ గారికి చెప్పారు కూడా. కానీ ప్రభాస్ సపోర్ట్ చేశారు అండ్ మారుతి గారు స్క్రిప్ట్ ని నమ్మి ఆయనతో నుంచున్నారు. ట్విట్టర్లో కూడా ఫుల్ నెగిటివిటీ. కానీ ఒక్కసారి పోస్టర్స్ వచ్చాక ఇనీషియల్ గ్లింప్స్, రాజాసాబ్ క్యారెక్టర్ ఇంట్రో ఇవన్నీ ఒక ఫీల్ ఇచ్చాయి. పర్లేదు, ప్రభాస్ అన్న పెట్టుకున్న నమ్మకం ఎక్కడికి పోలేదు అని మాత్రం టీజర్ చూసాక అనిపించింది. మూవీ స్కేల్ ఇంకా పెద్దది. కష్టపడ్డారు, బాగా కష్టపడ్డారు అని అనిపిస్తుంది. మారుతి గారి మీద వచ్చిన నెగిటివిటీ మేబీ టీజర్ చూసాక పోద్ది అనిపిస్తుంది. పోతుంది కూడా. ఎంత మంచి డైరెక్టర్ ఆయన. భలే భలే మొగాడవే లాంటి లైట్ హార్టెడ్ కామెడీలో చేసినప్పుడు భలే ఉండేది. ఆ మారుతి మళ్ళీ కంబ్యాక్ ఇస్తే భలే ఉంటుంది. అలానే థ్యాంక్ యూ అండి మారుతి గారు. ఎన్నాళ్ళైంది సార్ అలా మన డార్లింగ్ యాసలో మాట్లాడుతూ చూడడం. ఎప్పుడో ఆహాలో బాలేబాబుతో మంచిగా చెక్ షర్ట్ వేసుకొని రే చర్నో అని అన్నప్పుడు మన ఫేస్లో ఒక తెలియని స్మైల్. ఈరోజు రాజాసాబ్లో డార్లింగ్ డైలాగ్స్ వింటే సేమ్ ఫీలింగ్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మనలో చాలామంది ప్రభాస్లో ఇష్టపడే ఆ ఇన్నోసెన్స్ అండ్ ఫన్ యాంగిలే ఇందులో కూడా ఉంది. అవును, పెద్ద పెద్ద సెట్లు ఉన్నాయి, విజువల్స్ అన్నీ ఉన్నాయి, కానీ వాటిని మించి మన డార్లింగ్ టైమింగ్ బాగుంది. ఈ మూవీ చాలా ఎంజాయ్ చేస్తూ చేశారనిపిస్తుంది. అది టీజర్లో రిఫ్లెక్ట్ అయింది కూడా. అసలే మన లైఫ్ అంతంత మాత్రం. డార్లింగ్లో రియల్ రిఫరెన్స్లు భలే అనిపించాయి. అలా కేబుల్ బ్రిడ్జ్ మీద ప్రభాస్ బయటికి వచ్చి నవ్వుతుంటే చాలు సార్, ఏదో మధ్యలో టైం ఇస్తే చిన్న మూవీ చేస్తా అని చెప్తూ పెద్ద మూవీ తీసేశారు. విజువల్స్ కూడా బాగున్నాయండి. తమనన్న బీజిఎం ర్యాంప్ ఉంది. అన్న వర్క్స్కి వంక పెట్టలేం. ఫుల్ ఫామ్లో ఉన్నారు ఆయన. సంజయ్ దత్ గారిని ఎక్స్పెక్ట్ చేయలేదు. సర్ప్రైజే రోల్. ఇల్లు, దేహం, సంపద, ప్రాణం ఫస్ట్ 2 లైన్స్లోనే స్టోరీ దేని గురించి అనేది చెప్పేశారు. మారుతి గారు ప్రేమ కథా చిత్రం కూడా ఇంట్రెస్టింగ్గానే రాసుకున్నారు అండ్ కామెడీని అంతే సాలిడ్గా ప్లాంట్ చేశారు అప్పట్లోనే. బట్ ప్రెజెంట్ డేలో కామెడీ మీనింగ్ మారిపోయింది. ఎస్, మన డార్లింగ్ టైమింగ్తో వచ్చే కామెడీ బాగుంటుంది అనుకోండి. టీజర్లో ఇట్స్ ఎవిడెంట్. దుర్గమ్మ తల్లి కాపాడమ్మా అని చెప్పేసి కాటరమ్మ కొడుకు భయపడుతుంటే నవ్వు వచ్చింది. బట్ ఇక్కడ మారుతి గారికి టెస్ట్ ఏంట్రా అంటే మిగతా క్యారెక్టర్స్తో కామెడీ ఎలా చేస్తారు. సప్తగిరి గారి లుక్సే తీసుకోండి, కొంచెం వింతగా ఉన్నాయి. ఆ క్యారెక్టర్కి వియర్డ్ విగ్స్ అవన్నీ పెట్టేసి ప్రేమ కథ చిత్రం చేసినప్పుడు ఎక్సలెంట్గా వర్క్ అయింది. కానీ ప్రెసెంట్ టైమ్స్లో అలా వర్క్ అవుతుందా? అండ్ కామెడీ టు స్టోరీ ఆర్ థ్రిల్ ఫ్యాక్టర్ ఆర్ మెయిన్ పాయింట్. మనం అంతా చూసేది ఎంటర్టైన్మెంట్ కోసమైనా స్టోరీ కూడా అంతే టైట్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. 2 ప్రభాస్ క్యారెక్టర్లు ఉన్నాయి, 3 హీరోయిన్లు, ఇన్ని క్యారెక్టర్స్. ఇంతకీ సంజయ్ దత్ క్యారెక్టర్ ఎవరు? ఇలా చాలానే క్వశ్చన్స్ ఉన్నాయి. హ్యూమర్ అండ్ హారర్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది అని కూడా చూడాలి. ఏ ఒకటి తేడా కొట్టినా రిస్క్ అయిపోద్ది. 2 ఆస్పెక్ట్స్లోనూ డిస్టింక్షన్ రావాలి. విజువల్స్ బాగున్నాయి అన్నాం కదా, యానిమల్స్ ఉన్నాయి కదా, ఎలిఫెంట్స్ అండ్ ఆల్. అవి మూవీ టైంకి ఇంకా రిఫైన్ అయిపోతాయేమో. చాలా టైం ఉంది కదా, December 5th వరకు. దయ్యం విజువల్స్ పాజ్ చేసి చూస్తే కొంచెం తేడా కొడుతుంది. బట్ సినిమా థియేటర్లో మనం పాజ్ చేసి చూడడం కదా, బిగ్ స్క్రీన్ మీద ఎక్స్పీరియన్స్ బాగానే ఉంటుందని ఫీలింగ్ వస్తుంది. టీజర్ అయితే నచ్చింది. డార్లింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ ఫన్ మోడ్లో చూడడం ఇంకా బాగుంది. జస్ట్ ఒక్కటేంటి అంటే బుజ్జిగాడు వైబ్స్ కంప్లీట్గా తీసుకుని రాగలుగుతారా? మారుతి గారు ఇచ్చిన మాట మీద నిలబడతారా? ప్రభాస్ బిగ్గెస్ట్ స్టార్ అయినా రిస్క్ ఎప్పుడూ చేయడం ఆపలేదు. బాహుబలి తర్వాత 1 మూవీ ఓల్డ్ డైరెక్టర్ అయినా సుజిత్తో చేయడం, తర్వాత లవ్ స్టోరీ చేయడం, ఆ తర్వాత రాముడి కథ, తర్వాత బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ, అలానే సైఫై ఫిలిం, ఇలా జానరా షిఫ్ట్లు చేస్తూనే ఉన్నారు ఆయన. ఇప్పుడు హారర్ కామెడీ, తర్వాత లైనప్లో కూడా చాలా జానరా షిఫ్ట్లు ఉన్నాయి. నాకు తెలిసి ప్రజెంట్ జనరేషన్ స్టార్స్లో ప్రభాసే హారర్ అటెంప్ట్ చేశారు. కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. డార్లింగ్ చేసిన రిస్క్కి ప్రాపర్ పే ఆఫ్ ఉంటుందా? ప్రొడ్యూసర్ వదిలేసి వెళ్ళిపోయినా నమ్మి వచ్చిన విశ్వప్రసాద్ గారు మారుతి గారి స్క్రిప్ట్ బాగుంటుంది, జనాలు చూస్తారు అని ఎప్పుడు తనని సపోర్ట్ చేసిన డార్లింగ్ ప్రభాస్ వీళ్ళు అనుకున్నది నిజం అవుతుందా లేదా అని చూడాలి. అండ్ లాస్ట్గా ఒక మాట, థ్యాంక్ యూ గైస్. ఇంకా 1 మిలియన్ మైల్ స్టోన్కి ఇంచు దూరంలోనే ఉన్నాం. ఇదంతా మీ వల్లే. మీ సపోర్ట్ లేకపోతే ఇది సాధ్యం అయ్యేది కాదు. మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. So that's it for the video guys. If you like this video, please do subscribe to The View and hit the bell icon for more updates. Signing off, Team The View.